నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ ధాన్యం సేకరణపై కలెక్టర్ నిశిత పరిశీలన సాంకేతిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం కార్మికుల న్యాయ హక్కులకు చెడు రోజులు సింగరేణిపై కాంగ్రెస్ నిర్ణయాలను కవిత తీవ్రంగా ఖండింపు నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంక్షిస్తూ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఫిల్మ్ నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్టు చేసిన పోలీసులు శశికాంత్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతూ ఇద్దరు గన్మెన్లను పెట్టుకొని స్పెషల్ ఆఫీసర్ ఐఏఎస్ అధికారి అంటూ బిల్డర్లకు పలు ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసుకొని తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా గన్మెన్లతో బెదిరిస్తూ బిల్డర్లను మోసం చేస్తున్నాడని ఫిర్యాదు మేరకు ఫిల్మ్ నగర్లో పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్ నాయకులు గులాబీ గూటికి చేరారు. స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంజనేయులు, శరత్ చంద్ర, మల్లేశం, నరసింహారెడ్డి, అరవింద్ బాబు మరియు ఇతర స్థానిక నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి హరీష్ రావు గారు గులాబీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోకుండా ఉండేందుకు తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ పోరాటం చేశాయి. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డు పెట్టింది. కానీ కార్మికులకు ద్రోహం చేసే తన నైజాన్ని బయటపెట్టుకుందని కవిత ఆరోపించారు. మొత్తం 129 మంది తాము రిటైర్ అయ్యి తమ పిల్లలు కావాల్సిన వారికి ఉద్యోగం ఇప్పించాలనుకున్నారు. సింగరేణిలో యువరక్తాన్ని ఉండేలా ప్రయత్నం చేశారు. తద్వారా తమ కుటుంబం బాగుంటుందని భావించారు. కానీ మొత్తం 129 మందిలో 23 మందిని మాత్రమే అన్ఫిట్గా గుర్తించారు. మిగతా వారందరినీ అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్కు తెచ్చారు. జై తెలంగాణ. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టకుండా ఉండాలని తెలంగాణ జాగృతి మరియు హెచ్ఎంఎస్ చేసినటువంటి పోరాటాలకు ఫలితంగా తక్షణమే ప్రభుత్వం మెడికల్ బోర్డు పెట్టడం జరిగింది. మెడికల్ బోర్డు పెట్టిరు మంచిగానే ఉంది వీళ్ళు అని అనుకుంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజమైనటువంటి నైజాన్ని బయటపెట్టుకొని కార్మికులకు ద్రోహం చేసింది. మెడికల్ బోర్డు పెట్టింది 129 మందికి. ఈ 129 మంది అందరికందరు కూడా ఆ ఉద్యోగాలు తమ పిల్లలకో తమకు కావాల్సిన వాళ్ళకో ఇచ్చుకోవాలని అనుకున్నారు. తద్వారా వాళ్ళు రిటైర్ అయ్యి భవిష్యత్తులో సింగరేణిలో పనిచేయడానికి మంచి యువరక్తాన్ని ఎక్కించడంతో పాటు వారి కుటుంబం బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా భావించారు. కానీ 129 మందిలో కేవలం 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. అంటే ఇది కేవలం 17.8% మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. మిగతా 65% మందిని సింపుల్గా అండర్ గ్రౌండ్ మైన్లోకి వెళ్ళి తీసి సర్ఫేస్లు ఇచ్చిండ్రు. అందులో కూడా సీనియారిటీని పాటించలేదు. అందరికీ మళ్ళీ జనరల్ అసిస్టెంట్ అంటే ఇదివరకు మనం జనరల్ మజ్దూర్ అనేది ఆ పొజిషన్లో ఇవ్వడం జరిగింది. అంటే 10 మంది మీద పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ 10 మందిలో ఒకరుగా పనిచేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది.
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పని కంటిన్యూ చేయలేము, మాకు చేతనైతే లేదు, మా పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే ఇంతమందిని మరి జనరల్ మజ్దూర్స్గా సర్ఫేస్లో వేయడం, కేవలం 18% మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒప్పుకోకూడదు. అంతకుముందు మేమున్నప్పుడు దగ్గరగా ఉండి చాలా బలంగా అధికారులను ఒప్పించి 80-85% వరకు కూడా అన్ఫిట్ అయ్యేటట్టు చూసేది. మిగిలిన వాళ్ళని కూడా మళ్ళీ మెడికల్ బోర్డులు పెట్టి అన్ఫిట్ అయ్యేటట్టు చూసేది. ఇదంతా ఎందుకోసం చేసేది? డిపెండెంట్ ఉద్యోగాలు ఉండాలి, సింగరేణి సంస్థ కొనసాగాలి, సింగరేణి గనిలో పనిచేసి తన నడుములు పోయేదాకా పనిచేసినటువంటి కార్మికుడి యొక్క బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఉండాలని ఇదంతా చేసేది. కానీ ఆ స్పిరిట్ మొత్తం తుంగలో దొక్కేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆ అంశాలే లేకుండా, ఆలోచనే లేకుండా, సింగరేణి మీద కనీసం ప్రేమ లేకుండా ఓన్లీ 18% మందికి అన్ఫిట్ చేయడం అంటే ఇది చాలా అన్యాయం. అంటే పోరాటాలు చేసి రోడ్ల మీద పడేదాకానేమో మెడికల్ బోర్డు పెట్టిన తర్వాతనేమో మళ్ళీ ఇదొకటి దొడ్డిదారిన అన్యాయం చేయడం, ఇది కరెక్ట్ కాదు. ఎవరినైతే మీరు ఆ 84 మందిని మీరు మళ్ళీ తీసి సర్ఫేస్లో వేసిండ్రో వాళ్ళందరూ కూడా అన్ఫిట్ కావాలనే కోరుకున్నారు, వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయండి. అదేవిధంగా అంతకుముందు ఒక 54 మందితో మీరు మెడికల్ బోర్డు పెట్టిండ్రు, దానిలో తీవ్రమైన అన్యాయం చేస్తూ కేవలం 4 మాత్రమే అప్పుడు అన్ఫిట్ చేసిండ్రు. మరి ఆ 50 మందిని మీరు గంగకు వదిలేసినట్టేనా? ఆ 50 మందిని ఎందుకు మీరు మెడికల్ బోర్డుకి పిలవలేదు? తక్షణమే వాళ్ళని కూడా పిలవండి. ఎవరెవరైతే స్వచ్ఛందంగా వాళ్ళ జాబ్స్ వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవాలనుకుంటున్నారో అది ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి తప్పితే అది ఇవ్వకుండా వాళ్ళని ఆపడం కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు మారకపోతే మళ్ళీ ప్రజా పోరాటాల ద్వారానే మీకు బుద్ధి చెప్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బాపట్ల జిల్లా రైతులు సాగు చేసిన ధాన్యం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ భరోసా ఇచ్చారు. చుండూరు, వేమూరు, కొల్లూరు మండలాలలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ధాన్యం ఆరబెట్టిన కల్లాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. చుండూరు, వలివేరు, వేమూరు, జంపని, కొల్లూరు రైతు సేవా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంటే ఈ రోజు కొంటామని ముగ్గురికి మీరు షెడ్యూల్ ఇచ్చారు కదా, వాళ్ళ ముగ్గురితో ఎందుకు పొందలేదు? బాపట్ల 2, చెరుకుపల్లి 1, మళ్ళీ నగరం 1 ఇచ్చారు సార్. మరి ఎందుకు చేయడం లేదు మీరు? ఈరోజు మీరు 3 చేయాల్సింది కదా, ఎందుకు చేయలేదు? 202 బ్యాగ్స్. ఓకే, ఎందుకు ఇవ్వలేదు మీరు ఈరోజు? సార్ అవి యాక్చువల్లీ నా ఏటీఎం వచ్చింది సార్, వాళ్ళు ట్రై చేయించారు. మీరు చెప్పండి, మీరు ఎందుకు ఇవ్వలేదు? వెంకటేశ్వరరావు గారు 119 సంచులు ఒకరికి, 202 సంచులు ఇంకొకరికి అన్నాం. ఎందుకు మీరు ఇవ్వలేదు? ఎప్పుడైతే వచ్చినాయి సార్, మొట్టా వాళ్ళు దొరకలేదు, మొట్టా వాళ్ళు ఎత్తే వాళ్ళు దొరకలేదండి. లోపల ఉంటారండి అమ్మాయిలు, వాళ్ళు వేరే వాళ్ళు ఎత్తే వాళ్ళకి దొరకలేదు. ఎందుకు చేయలేదు? సంచి కూడా మీరే పంపించాలి కదా, ఎందుకు పంపించలేదు? హమాలి కూడా మీరే, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తాడు ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏ మిల్కి వెళ్తుంది వాళ్ళ హమాలి కూడా పంపించాలి కదా. మీకు చెప్పాడా? అడగాలి కదా, అడగకుండా మన కేంద్రం ఓపెన్ అయినట్టు మీకు తెలుసా తెలీదా? అంటే మీరు ప్రభుత్వానికి ఇవ్వాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఏంటి మీ ఆలోచన? అంటే ఎంత రేటు కావాలి? అడగాలి కదా, 120 కదా మన దాస్తారు గారు. ఆర్ఎస్కేజీ మామూలుగా మన ఆర్బీకే టార్గెట్ ఫిక్స్ ఏదైనా వచ్చింది సార్. ఆర్బీకే టార్గెట్ ఫిక్స్. ఇంకొకసారి ఇక్కడ ఏమన్నా రైతులు కూడా వచ్చారా?
ఎన్ని బస్తాలు మీవి? 300 బస్తాలు. సంచులు ఇచ్చాము ఇక్కడ ఇచ్చారు. మరి అది వాతావరణం మీద కొట్టే పారబెట్టడానికి అనుమానంగా ఆగాం. మరి ఎక్కడ పెట్టుకున్నారు దాన్ని? ఓపెన్ ప్లేస్లోనే. అది 17 శాతం మంది ఇద్దరు వచ్చినాయి సార్. ఇది అయిపోగానే ఇవాళ మనకు బీజీ వచ్చింది కదా? బీజీ వచ్చింది సార్, అది ఆన్లైన్లో 75 lakhs. బాపట్ల 2, నగరం 1. వీళ్ళకి వేమూరు వాడి 50 లక్షలు ఇచ్చారు. అది కూడా అయితే వీళ్ళకి తగ్గిన అంతే. అది కూడా ట్యాగ్ చేసేస్తే అప్పుడు 5 ట్యాగ్ అవుతాయి ఇందులో. ఒక హాఫ్ అన్ అవర్లో ఎన్ని వచ్చాయి? సరేమ్మా, ఇది కూడా మీకు వస్తుంది బాబు. హాఫ్ అన్ అవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకున్న 4 ఎందుకు పంపించలేదు సార్? కావాలి సార్, ఒక బాపట్ల పంపించాము సార్. ప్లస్ ఆల్రెడీ 4 జనరేట్ చేసాం సార్ ఫార్మర్స్. సార్ బాపట్ల 2 ఫార్మర్స్ పంపించాం సార్. పొన్నపల్లి 2 ఫార్మర్స్ పంపించాం సార్. కానీ పొన్నపల్లికి ఈరోజు టార్గెట్ అయిపోయింది సార్. ఈరోజు ధాన్య కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్ ప్రకారం జిల్లాలో 167 సేకరణ కేంద్రాన్ని ఓపెన్ చేయటం జరిగింది. అదే ఇప్పుడు జిల్లాలో 29, 30 వర్షం ఉంది అనే ఒక భయాందోళనతో రైతులు ఏదో ఒక రేటుకి అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ మనం వచ్చిన వెంటనే మనము 26,77,00,000 బీజీలు కూడా తీసుకోవడం జరిగింది. అందులో 9.53 కోట్ల రూపాయలు విలువైన బీజీ ఆల్రెడీ ఆన్లైన్లో మనకు కనబడుతుంది. ఇంకా 17,24,00,000 బ్యాంక్లో ఉంది. అంటే ఆన్లైన్లో వాళ్ళు మన పాన్ కార్డుకి ట్రాన్స్ఫర్ చేస్తారు బ్రాంచ్ నుంచి. అది కూడా 24 గంటలు అయిపోతే మొత్తం 26,77,00,000 బీజీ వస్తుంది. అయితే 9.53 కోట్లు మనమేమి చేశాము అది మనకు ఈ వారం మనం సేకరణ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇందులో ఇప్పుడు చూసుకుంటే మనము 3,442 మెట్రిక్ టన్కి షెడ్యూల్ ఇచ్చాం. షెడ్యూల్ అంటే మీరు వచ్చి మనకు ఇచ్చినప్పుడు చూస్తే తేవాంశం 20% ఉంటుంది. సో రేపు వచ్చి కొద్దిగా ఆరపెట్టుకొని మనకు వచ్చి ఇవ్వమని జరుగుతుంది. సో అదే ఎక్కడెక్కడ ఆల్రెడీ మీరు హార్వెస్ట్ చేశారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని అక్కడ ఉన్న క్షేత్రస్థాయి సమస్యలు ఏమున్నది తెలుసుకోవడానికి ఈరోజు చుండూరు, అలాగే వేమూరు, ఇప్పుడు కొల్లూరు కూడా వచ్చాను. ఇక్కడ కొన్ని ఆన్లైన్ ఇష్యూస్ అంటే మనం ఆన్లైన్లో కొన్ని రైస్ మిల్స్ని ఎనేబుల్ చేశాము. అయితే అది దూరం ఉంది, రైతు దగ్గర ఇవ్వడానికి అడుగుతున్నాడు. అవి కూడా ఆన్లైన్ ఎనేబుల్ చేశాము. ఇంకా ఏ కేంద్రాల్లో ఏ రైస్ మిల్ కావాలి, ఎందుకంటే మనకు ఆల్రెడీ అన్ని రైస్ మిల్స్ 27 కోట్లు వచ్చాయి కాబట్టి అవి కూడా మనం ఎనేబుల్ చేస్తాము. అయితే ఏ రైస్ మిల్కైనా మీరు ఇవ్వచ్చు, దాని నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ట్రక్ చిట్ జనరేట్ అయితే దాన్ని ఒక డబ్బు అనేది మీ ఖాతాకు పడుతుంది. అయితే మీకు ఫలానా రైస్ మిల్ ఇవ్వడం వలన మీరు దగ్గర ఉండి చూసుకోవడానికి మీకు దూరం వెళ్ళాల్సిన అవసరం లేదంటే అవి కూడా మేము ఎనేబుల్ చేస్తూ ఉన్నాము. ఇట్లా రైస్ మిల్లర్స్ వాళ్ళ ఫోన్ నంబరు, అంటే ఏ మండలము, రైస్ మిల్ పేరేంటి, అక్కడ ఎవరు ఇన్ఛార్జ్ పర్సన్, తర్వాత పెద్ద రైస్ మిల్స్ అయితే మనము డీటీలు, అలాగే చిన్న చిన్న వాటిలో విఆర్ఓలు, ఒక కస్టడీ ఆఫీసర్ అని కూడా పెట్టాం. వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ కూడా ఒక హాఫ్ అన్ అవర్లో ఆ జిల్లాలో ఉన్న పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది, పారదర్శకంగా వారి యొక్క ఫోన్ నెంబర్. సో ఎక్కడైనా ఏ రైస్ మిల్లో మీకు ఇబ్బంది వస్తుంటే అక్కడ మనదున్న సివిల్ సప్లైస్ డీటీ కానీ విఆర్ఓతో నేరుగా కాల్ చేయండి, వాళ్ళు అక్కడ అందుబాటులో ఉండి దాన్ని పరిష్కారం చేస్తారు. అలాగే 167 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అని ఏమంటున్నాము, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ అధికారి మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ విఆర్ఓ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా ఇచ్చేస్తాము. సో నేరుగా మీరు వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు. ఇవి కాకుండా జిల్లా కలెక్టరేట్ కాల్ సెంటర్ నెంబర్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు నేరుగా కాల్ చేయొచ్చు. ఎక్కడ సమస్య లేకుండా 24/7 మీకు అందుబాటులో ఉంటామని మరొకసారి చెప్తా ఉన్నాను. ఈరోజు ఇప్పుడు వచ్చిన వర్షం ప్రిడిక్షన్ చూసుకుంటే 29 కాదు 39 మనకు వర్షం ఉన్నట్టు కనపడుతుంది. అయితే ఇది మళ్ళా కదలిక ఉంది, అంటే అయితే అటువైపు శ్రీలంక వైపు కూడా వెళ్తూ ఉండడం వలన
మనకు 29 కూడా ఉన్నటువంటి వర్షము అది ఈ రోజుకి లేదు, 30కి ఉంది అని ఒక మార్పు వచ్చింది. అది కూడా పాత్రికేయ మిత్రులకి రైతులందరూ కూడా తెలియచేయటం జరుగుతుంది. ఏ టైం ఉంది ఆ టైంకి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలియజేస్తున్నాము. రైతులు అలాగే పాత్రికేయులు అందరూ కూడా మీ యొక్క సలహా సూచనలు కూడా మాకు తెలియచేయండి. ఎక్కడున్న కంప్లైంట్స్ కూడా తెలియచేయండి. నేరుగా వాళ్ళని సంప్రదిస్తూ సమస్యని పరిష్కారం చేసి ఈ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు అన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ మనము ఈరోజు మనకిచ్చినటువంటి 2 లక్షల మెట్రిక్ టన్ యాక్చువల్లీ డిసెంబర్ మొదటి వారం నుంచి రావాలి. కొన్ని అర్లీ వస్తాయి, అంటే పైన ఉన్నటువంటి ప్రాంతాల వేమూరు ఒక వారం ముందు వచ్చింది. ఈ వర్షం ఏదో ఉంది అని అందరూ కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మరొకసారి చెప్తూ మేమంతా సజావుగా తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాం. బస్తీల పర్యటనలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు గురువారం రోజున వార్డు 1 శివాలయం వీధి పెన్షన్ లైన్ బస్తీలలో పర్యటించారు. ఎమ్మెల్యే గారు ఎలక్ట్రిసిటీ, శానిటైజేషన్, ఇంజనీరింగ్ తదితర కంటోన్మెంట్ ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటబెట్టుకొని క్షేత్రస్థాయిలో పర్యటించి బస్తీవాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, త్రాగునీరు, ఎలక్ట్రికల్, అంతర్గత రహదారులు తదితర సమస్యలను స్వయంగా పరిశీలించి అక్కడికక్కడే అధికారులకు వాటిని పరిష్కరించమని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు మాట్లాడుతూ నిధుల కొరత లేదని అధికారులు అంచనాలు రూపొందిస్తే కంటోన్మెంట్ బోర్డు నుంచి కానీ నా ఎమ్మెల్యే నిధుల నుంచి కానీ మంజూరు చేయిస్తానని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సమగ్రంగా నిధులు కేటాయిస్తున్నారని, కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లలో కూడా ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రతి సమావేశంలో చెప్తున్నానని, ప్రజల సమస్యల పరిష్కారమే మొదటి ఎజెండాగా పనిచేస్తున్నానని, ఈ బస్తీ పర్యటనల ద్వారా సమస్యలను స్వయంగా పరిశీలిస్తున్నానని అన్నారు. వర్షమే కాదు 5 రోజులకు లైన్ కూడా వేయాలి సార్. ఆల్రెడీ లైన్ डालने के टाइम में डालिए. लाइन इसी रोड यार यहाँ पे लाइन आई है मुंदल राले यहाँ पे लाइन आके कितना डाले अभी सुपर ఉంటుంది. కావాలని చొప్పట్లో పంపించినట్టు తర్వాత ये पहले का भी है, ये बड़ा है, ये 5-6 जने रहते एक ही नल और नल आता हाफ एन आवर में वो 5-6 जने भी पकड़ लेना. और वॉशरूम नहीं मिले प्रॉब्लम है. 2 पेपर है, इधर महिलों का भी है, पहले का भी है. कितना पतिया सारे सब पेपर है. देखो सबके जिराक्स है ना. हाँ जिराक्स होने के टाइम पे कॉल नहीं करे, पट्टे देने के टाइम पे आके रिजेक्ट हो गया. आइन टाइम पे इनका भाई है गुर्दों का दर्द है. उस दिन भी भैया को बोले बहुत परेशान है. कपड़े బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ధాన్యం సేకరణపై కలెక్టర్ నిశిత పరిశీలన, సాంకేతిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం. కార్మికుల న్యాయ హక్కులకు చెడు రోజులు, సింగరేణిపై కాంగ్రెస్ నిర్ణయాలను కవిత తీవ్రంగా ఖండింపు. నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంక్షిస్తూ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.